ఫోర్ట్ కొచ్చి బాగుంది కదా నాని. ఫోర్ట్ కొచ్చి బాగానే ఉందన్న. కేఆర్ఎం నుంచి అప్డేట్ వదిలితే ఇంకా బాగుంటుంది. ఇద్దాంలేనని తొందరగా ఉంది. అన్న నువ్వు సోషల్ మీడియా చూస్తున్నట్లేవు. 2 yearsకి 2 సినిమాలు చేసామని తెగేసుకుంటున్నాను మనల్ని. నన్నెందుకు ఇప్పుడు? ఇప్పుడు సీనియర్ హీరోస్ అనుకో అన్న, వాళ్ళంటే 2 సంవత్సరాలకు ఒక సినిమా చేసుకున్నా పర్లేదు. మళ్ళీ యంగ్ హీరోస్ కూడా ఇలా చేస్తుంటే ఇండస్ట్రీ ఏమైపోవాలన్న. ఓహో, ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ అని చెప్పి వేసుకున్నారు, ఇప్పుడు ఇలా చేస్తున్నా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. కలికాలం ఉన్నాను, అందరూ ఖాళీగా ఉన్నారు, ఏం చేయలేం. ఏం చేయలేమంటావు ఏంటన్నా? మన సినిమా నుంచి గ్లిమ్స్ చేద్దాం. ఎప్పుడు? మన బర్త్డేకి. బర్త్డేకి అప్డేట్లు వద్దు నాను. ఏ లేదు నన్ను, నువ్వు ఇచ్చిన అప్డేట్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనుకో హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. అదే అప్డేట్ రెస్పాన్స్ తేడా కొట్టిందనుకో బాధపడుతూ కేక్ కట్ చేయలేంగా, అసహ్యంగా ఉంటుంది. అన్నా నన్ను నమ్మన్నా. నేను అంత కాన్ఫిడెంట్ ఉన్నావా? నువ్వే కదన్నా సినిమా రిలీజ్ వరకు కాన్ఫిడెంట్ ఉండొద్దన్నావు. మళ్ళీ నువ్వే కాన్ఫిడెంట్ అని అడుగుతున్నా. అది ఇప్పుడు చెప్పడం అవసరమా? డెబ్యూగా అన్న నోటుతో మంచి రియలైజేషన్. ఒక ఎలివేషన్ ఇచ్చి వస్తాం మన గురించి. ఇచ్చిరాపు. ఈ నెల 14th కేరాంప్ నుంచి ది రిచెస్ట్ చిల్లరగా వస్తున్నాడు, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నన్ను చిల్లర అన్నది ఎలివేషనా? నోటుతోలన్న దాన్న షాట్లోకి వెళ్దాం.